హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జో మొదట సత్యరాజ్ని కలిసి, మీరు ఎంత చెబితే అంతకు నేను మీ రెస్టారెంట్ కొంటాను అని చెప్పి బయట వెయిట్ చేస్తుంటే కార్తీక్, దీపలు సత్యరాజ్ దగ్గరకు వెళ్తారు. అప్పుడే సత్యరాజ్ కార్తీక్తో, ఒకప్పుడు నీ వల్లే, నీ ఐడియాల వల్లే ఈరోజు నా రెస్టారెంట్ అమ్ముకునే పరిస్థితికి వచ్చాను అంటూనే కార్తీక్ తెలివి గురించి, కార్తీక్ సత్తా గురించి కాసేపు పొగుడుతాడు. అలాగే తన నష్టానికి కారణం నువ్వే అని నిందించినట్లుగాను మాట్లాడతాడు. అయితే మాటల సందర్భంలోనే, ఇంతకీ మీరు నా దగ్గరకు ఎందుకు వచ్చారు? మీరు ఈ రెస్టారెంట్ కొంటారా అని ఆరా తీస్తాడు సత్యరాజ్. సార్, మేము కొనే స్థితిలో లేమని మీకు కూడా తెలుసు. ఒకసారి ఈ వంట రుచి చూడండి సార్ అంటాడు దీప చేతిలోని బాక్స్ సత్యరాజ్ ముందు పెట్టి. దీప చేసిన వంటకం తిని సత్యరాజ్ చాలా బాగుంది అంటాడు. అలా అనగానే దీప, నా పేరు దీప, ఇలాంటి రుచులను చేయడంలో నేను బాగా చేయగలను. ఆయనకు బిజినెస్ తెలుసు, నాకు వండటం వచ్చు. మాకే ఈ రెస్టారెంట్ అప్పగిస్తే లాభాలు తెస్తాం అంటూ కార్తీక్తో పాటు సత్యరాజ్ని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అయితే సత్యరాజ్ కాస్త కోప్పడతాడు. అంటే నీ భర్త ఆ రోజు మమ్మల్ని తొక్కాడు, ఈరోజు లేపుతాడు అంటున్నావా అమ్మా అన్నట్లుగా ఫైర్ అయ్యి, మీ ఆఫర్ నాకొద్దు అనేస్తాడు. దీప ఏడుస్తూ చాలా బతిమలాడుతుంది. అయినా సత్యరాజ్ వినడు. సార్, కార్తీక్ బాబు చాలా మంచివాడు, తనని నమ్మిన వాళ్లను నిలబెట్టే తీరతాడు. తన టాలెంట్ని గుర్తించి అవకాశం ఇవ్వండి సార్ అంటూ దీప ఏడుస్తుంటే, సార్ మేము బయట వెయిట్ చేస్తాం, మీరు మీ నిర్ణయం చెప్పండి అనేసి కార్తీక్ దీపం తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. సత్యరాజ్ అలా చూస్తూనే ఉండిపోతాడు. ఇక బయటకు వెళ్ళి కూర్చున్నాక జో ఎప్పటిలానే చురకలు వేస్తుంది. బావా, నా వైపురా, నీకు అదృష్టం కలిసి వస్తుంది, దాని వెనుక అంతా దురదృష్టమే అంటూ చాలా మాటలు అంటూ ఉంటుంది. ఇక ఇంతలో సత్యరాజ్ బయటికి వస్తాడు. జోతో పాటు కార్తీక్, దీప కొనడానికి వచ్చిన మరో పార్టీ వాళ్ళు లేచి నిలబడతారు. మీ అందరికీ నా నిర్ణయం చెప్పడానికే వచ్చాను. నేను రెస్టారెంట్ అమ్మాలి అనుకోవడం లేదు, దీప కార్తీక్లకే అప్పగించాలి అనుకుంటున్నాను అంటాడు సత్యరాజ్. దాంతో దీప, కార్తీక్ ఆనందంగా మనమే గెలిచామనుకుంటూ ఉంటారు. కొనడానికి వచ్చిన మరో పార్టీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక జో తెల్లబోతుంది, రగిలిపోతుంది. సత్యరాజ్తో గొడవకు దిగుతుంది కూడా. ఇది నా నిర్ణయం, నువ్వు ఇక బయలుదేరొచ్చు జ్యోత్స్న అని సత్యరాజ్ గట్టిగా చెప్పడంతో జో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జో కూడా వెళ్ళిపోగానే దీపా, కార్తీక్లు సత్యరాజ్కి థ్యాంక్స్ చెప్తారు. ఇంతలో ఒక బాబు పరుగున వచ్చి తాతయ్య అంటూ సత్యరాజ్ని పట్టుకుంటాడు. వెంటనే సత్యరాజ్, దీప, ఈ బాబుని నువ్వు ఎప్పుడైనా చూసావా అంటాడు. దీప కాస్త అనుమానంగా బాబుని చూస్తూ ఉంటుంది. మా బాబేనమ్మా అని ఎంట్రీ ఇస్తాడు రాజు, సత్యరాజ్ కొడుకు. సార్, మీరా అని దీప గుర్తుపడుతుంది. వీడు నా కొడుకమ్మా, వీడు నా మనవడు అంటాడు సత్యరాజ్ ఆ ఇద్దరిని చూపిస్తూ. కార్తీక్కి అదంతా చూసి ఏం అర్థం కాదు. దీప, వీళ్ళు నీకెలా తెలుసు అంటాడు కార్తీక్ అయోమయంగా చూస్తూ. వెంటనే రాజు ఆ రోజు జరిగిన కిడ్నాప్ సీన్ని వివరంగా చెబుతూ, నా కొడుకు బతికి ఉన్నాడంటే దానికి కారణం మీ భార్యే. మా సొంత బంధువులే ఆస్తి కోసం నా బిడ్డను చంపాలి అనుకున్నారు. అప్పుడే ఆ దారిలో వెళ్తున్న మీ భార్య ధైర్యం చేసి కాపాడింది అంటూ ఉంటాడు. దీప మౌనంగా నిలబడి నవ్వుతుంది. ఆ విషయం నాకు ఇంతకు ముందే తెలిసింది కార్తీక్. దీపను చూసి గుర్తుపట్టి నన్ను అడిగాడు. కార్తీక్ వైఫ్ అని చెప్పాను. అప్పుడు జరిగింది మొత్తం చెప్పాడు. ఇంక నేనేం ఆలోచించకుండా రెస్టారెంట్ మీకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను అంటాడు సత్యరాజ్. సత్యరాజ్ మాట్లాడుతూనే ఉంటాడు. అలా అని జాలిపడి ఇవ్వడం లేదు. దీప వంట, నీ టాలెంట్, నీ మీద తనకున్న ప్రేమ, నీ కోసం తను పడే తాపత్రయం అంతా కళ్ళారా చూశాను. అంతా నా రెస్టారెంట్ కొనాలని చూస్తే మీరు నిలబెట్టాలని చూశారు. ఏ రకంగా చూసినా రెస్టారెంట్ మీకు చెందడమే న్యాయం. దీప, కార్తీక్, ఇక నుంచి ఆ రెస్టారెంట్ మీది. ఏం చేస్తారో అంతా మీ ఇష్టం. అలాగే నువ్వు అడిగిన 25% వాటాకు నేను ఓకే చెబుతున్నా అంటాడు. దీప, కార్తీక్ పొంగిపోతారు. సత్యరాజ్ అలా అనగానే సత్యరాజ్ కొడుకు దీపతో, మీకు ఈ రకంగా అయినా రుణం తీర్చుకున్నందుకు సంతోషంగా ఉందమ్మా అంటాడు అభిమానంగా చూస్తూ. ఓకే కార్తీక్, మీరు ఇక బయలుదేరొచ్చు. మీరు ఎప్పుడు రెస్టారెంట్ వస్తారో కాల్ చేసి చెప్పండి, మేనేజర్తో నేను మాట్లాడతాను అనేసి సత్యరాజ్ తన కొడుకుని, మనవడిని తీసుకుని వెళ్ళిపోతాడు. మొత్తానికి దీప కాపాడిన బాబు వీడే కథను అడ్డం తిప్పాడనమాట. జో పాపకు ఊహించని జలకిచ్చేలా చేశాడు. ఇక మేనేజర్ వచ్చి అంతకుముందు అవమానంగా మాట్లాడినందుకు
దీపా కార్తీక్లకు సారీ చెబుతాడు. వేషాలు చూసి మోసపోకు, సరే కలిసి పనిచేద్దాం అని ఆ మేనేజర్తో చెప్పి కార్తీక్ దీపతో పాటు బయలుదేరతాడు. ఇక మరోవైపు సత్యరాజ్ రెస్టారెంట్ దీపా కార్తీక్లకు ఇచ్చారు అని తెలుసుకుని శివనారాయణ, పారిజాతం షాక్ అయితే దశరథ్, సుమిత్ర ఆనందపడతారు. అప్పుడే కార్తీక్ దీపలు అక్కడికి వచ్చి వాళ్ళని బయటకు పిలుస్తారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.